హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ హల్వాని చేసుకోబోతున్నాము. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఫస్ట్ బ్రెడ్ యొక్క 4 ఎడ్జెస్ని మీరు కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. అది వేసుకుంటే మనకి బ్రెడ్ యొక్క హల్వా అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్గా మీరు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక మనం ఇందాక ఏదైతే కట్ చేసుకున్నామో ఎడ్జెస్ని దాన్ని పక్కన పెట్టుకోండి. దానికి ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. మొదటిగా మనము ఒక పెనం తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులోకి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు అండ్ బాదం పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగాయి అని కన్ఫర్మ్ అయినాక మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి జీడిపప్పుని బాదం పప్పుని తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనము ఆ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక ఇప్పుడు పెనం ఏదైతే ఉందో ఆ పెనంలోకి ఇంకా మనము యాడ్ చేసుకోవాలి గీని. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెయ్యి ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే అది హెల్త్కి మంచిది అండ్ మన బ్రెడ్ హల్వాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మీకు కావాలంటే మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెయ్యి అంతా కరిగిపోయినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రెడ్ స్లైసెస్ని. సో కేర్ఫుల్గా ఉండాలి ఈ యొక్క ప్రాసెస్ చేసేటప్పుడు. సో మీకు అర్థమైపోతుంది. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టొద్దు. సో ఇలాగ మీకు బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇవి వేసుకొని సపరేట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి మనకి క్రిస్పీగా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో మీకు ముందుగా చెప్పాం కదా, ఇది బెల్లంతో చేసుకున్న హల్వా అండి. సో ఇప్పుడు మనం బెల్లం తురుముకొని ఆ పెనంలో వేసుకోవాలన్నమాట. సో ఇది మనం పాకం తీసుకుంటాము. దానికోసం మనము 2 గ్లాసుల కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ని తీసుకున్నాను. సో దీన్ని మనం పాకం సన్నని తేగు పాకం వచ్చినంత వరకు దీన్ని మనం కాచుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనము ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఏదైనా రాళ్ళు లాంటివి ఉన్నా సరే వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ప్యూర్ వస్తుంది బయటికి. ఇప్పుడు మళ్ళీ మనము పెనం పైన వేసుకొని మళ్ళీ మనము కాచుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనము ఆ యొక్క మిక్చర్ని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం మీరు మ్యాష్ చేయకుండా మిక్చర్ని అక్కడక్కడ కొంచెం క్రిస్పీగా తగిలేటట్టే చేసుకోండి. ఎందుకంటే మొత్తం మ్యాష్ చేస్తే మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ పోతుంది అనమాట. సో కేర్ఫుల్గా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు నేను హోల్డర్ సహాయంతో కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క హల్వాలో పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా థిక్గా మంచిగా వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. సో మళ్ళీ మీరు కలుపుకోవాలన్నమాట. అది కొంచెం చిక్కబడేంత వరకు పాలు అనేవి హల్వాలో పూర్తిగా కలిసేంత వరకు మీరు చక్కగా కలుపుకోవాలి. స్లోగా మీరు కలుపుకోండి, అంటే ఫాస్ట్గా విగరస్గా కాకుండా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యండి. ఆ తర్వాత కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఆ తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ బెల్లం బ్రెడ్ హల్వా రెడీ అయిపోద్ది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.